సో యూజర్ ఓపెన్ చేసిన వెంటనే న్యూ యూజర్ లాగిన్ ఇలా అడుగుతుంది యాక్సెస్. ఆల్ యాక్సెస్ మనం అలౌ, ఫస్ట్ యాక్సెస్, సెకండ్ ఇమేజ్ ఫోన్ కాల్స్ అలౌ, నెక్స్ట్ పిక్చర్స్ అండ్ రికార్డ్ అలౌ, టోటల్గా అలౌ చేయాలి. అలౌ చేస్తే మనకు ఆటోమేటిక్గా యూజర్ అనేది లాగిన్ అవ్వడానికి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ మార్క్ పెట్టేసి గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్యాబ్లో యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లైసెన్స్ అండ్ ప్రాజెక్ట్ నేమ్. సో లైసెన్స్ ఈజ్ నథింగ్ బట్ చైల్డ్ ఐడి అండ్ చైల్డ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి లైసెన్స్ దగ్గర. నెక్స్ట్ ప్రాజెక్ట్, సో ఇక్కడ ఎంటర్ చేసేసినాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఏపీ టెస్ట్, ఏపీ టెస్ట్ అని టైప్ చేసి మనము డన్ కొట్టేస్తే నెక్స్ట్ క్లిక్ అడుగుతుంది. సో నెక్స్ట్ ప్రెస్ చేసిన వెంటనే యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. సో మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేయలేదు కాబట్టి సో వన్స్ నెట్ ఎనేబుల్ చేసేసి ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేస్తే డన్. నెక్స్ట్ సో ఆటోమేటిక్గా యాక్సెస్ అవుతుంది. డేటా అనేది సర్వర్ కనెక్ట్ అవుతుంది. మన చైల్డ్ ఐడి ఏపీ డేటాలోన యాక్సెస్ ఉందా లేదా అనేది ఆటోమేటిక్గా చెక్ చేసేసుకుంటుంది. సో టోటల్గా బ్యాక్ ఎండ్ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్, మన చైల్డ్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్ రెండు మ్యాచ్ అయినాయంటే సో ఈ విధంగా మనకు డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. క్రియేట్ చైల్డ్ ఐడి ఏ సక్సెస్, ఓకే మీద ప్రెస్ చేస్తే సో నెక్స్ట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మ్యాథ్స్ ఎగ్జామ్ ఆల్రెడీ అలాట్ అయింది. అంటే మనకు ఏదైతే ఎగ్జామ్ అలాట్ చేశారో ఐటీ వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి, సో ఆ ఎగ్జామ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ మళ్ళీ సెకండ్ ప్లేస్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జామ్, ఈ విధంగా బ్యాక్ ఎండ్ నుంచి టోటల్ ఎగ్జామ్స్ అనేవి డిస్ప్లే చేస్తారు. సో ఇప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్పై క్లిక్ చేద్దాం. సో మ్యాథ్స్ ఎగ్జామ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ యువర్ పిన్ నెంబర్ అని అడిగింది. సో ఈ పిన్ నెంబర్ అనేది బిఫోర్ ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ముందు 1 అవర్ ముందు మన ప్రిన్సిపాల్స్ లేదా హెచ్ఎం సార్స్కి ఎగ్జామ్కి సంబంధించినటువంటి పిన్ అనేది, యాక్సెస్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు ఎగ్జామ్ సెషన్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వన్స్ లాగిన్ అంటే లైసెన్స్ నెంబర్, చైల్డ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం. ఆఫ్టర్ దట్ మనము ఏపీ టెస్ట్ అని ఏదైతే డిస్ప్లే చేస్తామో అది నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకు ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. సో ఆఫ్టర్ దట్ మనము రాసిన ఆన్సర్, స్టూడెంట్ రాసినటువంటి ఆన్సర్స్ బ్యాక్ ఎండ్లో అప్డేట్ అవ్వడానికి మాత్రమే కేవలం ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ డేటా అనేది ఆఫ్ చేసి నేను ఓపెన్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వడం జరిగింది. మ్యాథ్స్ ఎగ్జామ్ డిస్ప్లే చేయడం జరిగింది. సో వన్స్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పిన్ కూడా అడిగింది. సో మనకు ఏదైతే పిన్ నెంబర్ వస్తుందో హెచ్ఎంస్కి, ప్రిన్సిపాల్స్కి ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసేసి ఆటోమేటిక్గా ఆఫ్లైన్లో కూడా ఎగ్జామ్ రాసేకి అవకాశం ఉంది. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడ కూడా లాగౌట్ అనే ఆప్షన్ లేదు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో యారో మార్క్ ఉంది, జస్ట్ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి మాత్రమే ఆప్షన్ ఉంది. సో ఇదే ట్యాబ్లోనే, ఇదే ఫోన్లో కానీ మొబైల్లో కానీ వేరే వ్యక్తి అంటే వేరే చిల్డ్రన్ రాయడానికి, ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉంది. ఎప్పుడంటే వన్స్ ఈ యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడం, లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి స్టోరేజ్ డేటా క్లియర్ చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా ఇంకొక స్టూడెంట్ ఎవరైతే శాంపుల్ టెస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ 1 అని ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే పిన్ నెంబర్ అడుగుతుంది. సో పిన్ 4 వన్స్ ఎంటర్ చేసిన వెంటనే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో మ్యాథ్స్ మీద ఏసీ ఇక్కడ ఉంది కదా, మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే CG స్కోర్ 0 ఉంది. మ్యాథ్స్ మీద క్లిక్ చేస్తే అసెస్మెంట్ ఓన్లీ వన్స్. సో మ్యాథ్స్ అసెస్మెంట్ శాంపుల్ టెస్ట్ కాబట్టి మనము అటెంప్ట్ చేయొచ్చు. సో అటెంప్ట్ చేస్తే రెడీ ఫర్ ద టెస్ట్ యూ కెన్ అటెంప్ట్ ఇట్స్ ఓన్లీ వన్స్ అని వచ్చింది. సో ఎస్ అని క్లిక్ చేస్తే సో టోటల్ ఓవరాల్గా 6 క్వశ్చన్స్, నియర్లీ 6 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఏదో ఒక ఆన్సర్ శాంపుల్ టెస్ట్ కాబట్టి ఇక్కడ యారో మార్క్ ఉంది, ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుంది. యారో మార్క్ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ యారో మార్క్. సో ఓవరాల్గా సబ్మిట్ చేయడానికి ఫినిష్ మీద క్లిక్ చేస్తే
అంటే ఓవరాల్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 2:33 సెకండ్స్ అయింది. సో ఆ సెకండ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ బటన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, గ్రీన్ మార్క్లోకి వచ్చేస్తుంది. సో ఫినిష్ కొట్టేస్తే మన టెస్ట్ కంప్లీట్ అయినట్లు, సక్సెస్ శాంపుల్ టెస్ట్ అనేది కంప్లీట్ అయినట్లు మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో టెస్ట్ కంప్లీట్ అయ్యేదాకా బ్యాక్ వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు. యూ కెన్ ఫినిష్ ద టెస్ట్ ఆఫ్టర్ 1 minute and 56 seconds అని ఉంది. సో ఓకే ప్రెస్ చేసి అలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 5, 4, 3, 2 ఈ క్వశ్చన్స్లో ఏవైనా మిస్టేక్స్ ఇన్ కేస్ ఏవైనా మాడిఫై చేయాలంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి బ్యాక్ ఫార్వర్డ్ వెళ్ళేసి ఆప్షన్ అనేది చేంజ్ చేయొచ్చు. చేంజ్ చేసిన తర్వాత మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అనేది చేంజ్ అవుతుంది. సో క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్గా పెట్టినామా లేదా, ఇంకా టైం ఉంటే మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో విత్ ఇన్ 1 సెకండ్లో ఫినిష్ బటన్ అనేది టైం కంప్లీట్ అయింది కాబట్టి ఫినిష్ బటన్ అనేది గ్రీన్ మార్క్లోకి వచ్చేసింది. సో మనం ఫైనల్గా ఫినిష్ మీద క్లిక్ చేస్తే డూ యూ వాంట్ టు ఫినిష్ ద టెస్ట్. సో ఎస్. సో మ్యాథ్స్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అయింది, అంటే శాంపుల్ టెస్ట్ కంప్లీట్ అయింది. సో ఫైనల్గా మ్యాథ్స్ అసెస్మెంట్ కంప్లీట్ అయింది. బ్యాక్ వెళ్ళిపోవాలి ఆరో మార్క్ యూజ్ చేసి. సో మ్యాథ్స్ అసెస్మెంట్. సో ఇది కంప్లీట్గా శాంపుల్ టెస్ట్ కంప్లీట్ చేసే విధానం. ట్యాబ్ లేని స్టూడెంట్స్ మరియు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నటువంటి, అంటే నార్మల్ యాప్స్ మన మొబైల్లో ఎలా అయితే యాప్స్ ఉన్నాయో అలా యాప్స్ ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయడం ఎలా అంటే, ఫస్ట్ థింగ్ మనం లాగిన్ అయిన యూజర్ వెళ్ళిపోవాలి. అంటే ఆల్రెడీ మనం లాగిన్ అయి ఉంటాం కాబట్టి ఆ యూజర్ యొక్క డేటా అనేది క్లియర్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఒకటి, ఆ యాప్ అన్ఇన్స్టాల్ చేయాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి డేటాని క్లియర్ చేయాలి. ఆ యాప్ యొక్క డేటాని క్లియర్ చేస్తే ఇంకొక స్టూడెంట్ యొక్క యూజర్ ఐడి అంటే చైల్డ్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్తో మనం లాగిన్ అయితే ఆ స్టూడెంట్ యొక్క ఇంకొక స్టూడెంట్ యొక్క రిజల్ట్ ఎగ్జామ్ అనేది మనం రాయొచ్చు. సో ఈ విధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి మన యొక్క యాప్ క్లీనింగ్లోకి వెళ్ళి సిజిసి స్లేట్ అనే యాప్ ఎక్కడైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ అన్ఇన్స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది. ఒకటి అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేదంటే అకౌంట్స్ అదర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఆఫ్టర్ డిలీటింగ్ ద అకౌంట్ దిస్ యాప్ విల్ నీడ్ టు లాగిన్ అగైన్. సో ఇక్కడ టోటల్ డేటాని డిలీట్ చేయాలి మనం. సో డిలీట్ అయిపోయింది. సో డిలీట్ అయిన వెంటనే మనము యాప్ ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు న్యూ యూజర్ యాప్ ఓపెన్ చేస్తే న్యూ యూజర్ యొక్క ఇంటర్ఫేస్ వస్తుంది. సో యూజర్ ఓపెన్ చేసిన వెంటనే న్యూ యూజర్ లాగిన్ ఇలా అడుగుతుంది. యాక్సెస్ ఆల్ యాక్సెస్ మనం అలో, ఫస్ట్ యాక్సెస్, సెకండ్ ఇమేజ్ ఫోన్ కాల్స్ అలో, నెక్స్ట్ పిక్చర్స్ అండ్ రికార్డ్ అలో, టోటల్గా అలో చేయాలి. అలో చేస్తే మనకు ఆటోమేటిక్గా యూజర్ అనేది లాగిన్ అవ్వడానికి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద టిక్ మార్క్ పెట్టేసి గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తే ఇక్కడ లైసెన్స్ నేమ్ చెప్పాం కదా ఇంతకుముందే, చైల్డ్ ఐడి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్, ఆఫ్టర్ దట్ ప్రాజెక్ట్ నేమ్ ఏపీ టెస్ట్ క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కొత్త స్టూడెంట్, అంటే ఏ స్టూడెంట్ అయితే ట్యాబ్ లేదో, అంటే ఆల్రెడీ కొత్త ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి రీసెంట్గా 9th క్లాస్ 10th క్లాస్కి జాయిన్ అయిన స్టూడెంట్స్, ప్లస్ ట్యాబ్ పోయిన స్టూడెంట్స్, ట్యాబ్ వర్క్ చేయని స్టూడెంట్స్ ఈ విధంగా ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి.